వైసీపీ పార్టీకి తగిన గుర్తింపు ఇవ్వడానికి మొదట ప్రాధాన్యత ఇస్తున్నామని ఆ పార్టీ నరసన్నపేట నియోజకవర్గం నాయకుడు ధర్మాన కృష్ణ చైతన్య అన్నారు. శ్రీముఖలింగంలో కార్యకర్తలతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. వైసీపీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు మనమందరం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్వ వైభవం తేడానికి మీ అందరూ కూడా కలిసికట్టుగా రావాలని చెప్పిన ఉద్దేశం మీదే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కార్యకర్తలతో కృష్ణ చైతన్యాన్ని పెట్టడానికి ముఖ్య ఉద్దేశం మిమ్మల్ని గ్రామ కమిటీలు సభ్యుల్ని వేయమని చెప్పడం. ఉదాహరణకి శ్రీముఖలింగం సంబంధించి గ్రామ కమిటీ ఏమన్నా అనుకోండి, మా రమణ మా ప్రసాద్ కూర్చొని ఇంట్లో కూర్చొని రాసి నాకు ఇచ్చేస్తే అయిపోతుంది. నా కమిటీ నేను అప్లోడ్ చేస్తాను, అయిపోతుంది, పూర్తి అయిపోతుంది, పైకి పంపించేస్తే మీకు కార్డులు వచ్చేస్తాయి. కానీ నా ఉద్దేశం అది కాదు. ఆ రాసిన కమిటీ సభ్యులు ఎవరనేది చూద్దామని, ఒకసారి తెలుసుకుందాం, కార్యకర్తకు మరింత చేరువవుదాం, ఆ కార్యకర్తకు అన్యాయం జరిగినా కష్టం వచ్చినా మేము ఉన్నామని చెప్పి భరోసా ఇద్దామని చెప్పి ఉద్దేశం మీదే ఈ కార్యక్రమాన్ని చెప్పి పెట్టాను తప్పితే ఏదో నేను ఎమ్మెల్యే అయిపోదామనో లేకపోతే నాకు మీరు గెలిపించాలో నాకు రేపు 6 నెలలకో 3 నెలలకు ఎలక్షన్ లేదు. ఎలక్షన్ ఇంకా 3.5 సంవత్సరాలు ఉన్నాయి. నేను అప్పుడే పెట్టవచ్చు, అప్పుడే రావచ్చు. సో ఒక 6 నెలల ముందు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మా నాన్న వెళ్ళి టిక్ పెట్టండి మా కొడుకుని టిక్ పెట్టేస్తాడు జగన్మోహన్ రెడ్డి. నాకు అధికారం కావాల్సింది మమ్మల్ని నమ్ముకొని ఈ రోజు మా రాజకీయ ఎదుగుదలలో గాని మా కుటుంబ గౌరవంలో గాని మాకు అండగా ఉన్న కార్యకర్తలకి తోడుగా నిలబడాలని చెప్పి ఉద్దేశం మీదే ఈ రోజు నేను ముందుకు వచ్చాను తప్పితే ఈ ఎమ్మెల్యే పదవుల కోసం లేకపోతే సీట్ల కోసం కాదని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఈ రోజు మా నాయకులు మా మీద అభిమానంతోనో ప్రేమతోనో మా చైతన్యాన్ని గెలిపించండి, మా చైతన్యాన్ని ఎమ్మెల్యే చేసింది అంటున్నారు. ఎమ్మెల్యే టికెట్ నాకు వచ్చినా నాన్నకు వచ్చినా ఎవరికి వచ్చినా సరే నేను రోజు చెప్తున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నరసన్నపేట నుంచి ఎవరు పోటీ చేసినా సరే మళ్లీ అఖండ మెజార్టీతో శ్రీకాకుళం జిల్లాలోనే నరసన్నపేట నియోజకవర్గంలో ఎక్కువ మెజార్టీ వచ్చిందనే విధంగా మనందరం కలిసి పనిచేద్దామని చెప్పని ఏదో వేదిక ముందని మేము పనిచేస్తే సరిపోద్దు. మీ అందరూ కలిస్తేనే మా బలం. మీ అందరూ ఈ రోజు ఇక్కడ కూర్చున్నారు కాబట్టి మా బలం. మేము ధైర్యంగా గట్టిగా నేను మాట్లాడుతున్నా అంటే మీరందరూ ఉన్నారని చెప్పి మా బలం. కాబట్టి అదే విధంగా ఒక సంయుత కుటుంబం లాగా ఎక్కడ చిన్న చిన్న అరమకులు ఉంటే పక్కన పెట్టండి. సొంత లాభాల కోసం లేకపోతే స్వలాభాల కోసం ఎవరు ఆలోచించద్దు. ఒక విశాల ప్రయోజనాల కోసం ఆలోచించండి. మళ్ళీ మన పార్టీ వస్తే ఏ పనైనా చేసుకోగలం. ఈరోజు ఎంపీపీగా ఉన్నాం మనం. కొన్ని పనులు మనం చేసుకోవాలంటే మనకు అడ్డంకులు, పైనుంచి అధికారుల అడ్డంకులు, అలాగే ఆ విధంగా అనేక రకాలుగా మనకు ఇబ్బంది పెడుతున్నారు. అవన్నీ నాకు తెలుసు. మొన్న చూడండి, మన శ్రీముఖులం వచ్చాను, మా వాడి మీద దాడి అయిందని చెప్పి మనం మొన్న రావడం జరిగింది. ఇలా అనేక దగ్గర ఎప్పుడూ లేని సంస్కృతి ఈ రోజు కూటమి ప్రభుత్వం మనకు పరిచయం చేస్తుంది. తప్పకుండా ఇటువంటి వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పడానికి స్వామి